హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చెప్పబోయే నోటిఫికేషను ప్రకాశం డిస్టిక్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది అవుట్సోర్సింగ్లో 1 ఇయర్కి మనకి కాంట్రాక్ట్ బేసిస్ లాగా అవుట్సోర్సింగ్లో చేయడానికి ఆప్థాల్మిక్ అసిస్టెంట్ అంటే మెడికల్ అండ్ హెల్త్లో పారామెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఉంటుందండి. దీని శాలరీ వచ్చేసి 15,000 అండి. ఇది ప్యూర్లీ అవుట్సోర్సింగ్. తర్వాత వేకెన్సీస్ వచ్చేసి 17 ఉన్నాయండి. ఈ నెంబర్ అనేది మనకి ఒక్కొక్కసారి పెరగచ్చు లేదా తరగవచ్చు. ఏదేమైనా 17 పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ పోస్ట్ వచ్చేసి ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కాబట్టి దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే ఆప్థాల్మిక్ అసిస్టెంట్ సో ఫస్ట్ వచ్చి వీళ్ళు ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేయాలండి. తర్వాత ఆప్థాల్మిక్ అసిస్టెంట్ అనే కోర్స్ ఒకటి ఉంటుంది. ఆ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళందరూ ఈ పోస్ట్కి ఎలిజిబుల్. తర్వాత బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్స్ అది గవర్నమెంట్తో ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్తో రికగ్నైజ్ అయినా వాళ్ళు కూడా ఎలిజిబులేనండి. తర్వాత టెక్నీషియన్గా చేస్తారు కదా వాళ్ళు, తర్వాత గవర్నమెంట్లో ఆప్టోమెట్రీ దీనికి సంబంధించిన విభాగాల్లో చదివిన వాళ్ళందరూ ఈ పోస్ట్కి అర్హులండి. ఏదేమైనా ఈ పోస్ట్ అనేది మన ఏపీ పారామెడికల్ బోర్డ్ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డ్తో ఇది ఆమోదించబడవాలి. అది మెయిన్ క్వాలిఫికేషన్ అండి. నెక్స్ట్ కమింగ్ టు సెలక్షన్ ప్రాసెస్. మనం ఈ పోస్టులన్నీ కూడా అవుట్సోర్సింగ్ అనుకున్నాం కదండి. సో వీటికి ఎగ్జామ్ ఏమి ఉండదు. మీరు అకాడమికల్గా తెచ్చుకున్న మార్క్స్ని బేస్ చేసే ఉంటుంది. ఈ పోస్ట్లో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే ఇది 15,000 అన్నాం కదండి. ఈ 15,000 పర్ మంత్ అనమాట. ఈ 15,000కి ఎవరైనా ఇష్టపడినట్లయితే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెలక్షన్ ప్రాసెస్ అండి. మనం సెలక్షన్ ప్రాసెస్ని చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు మార్క్స్గా డివైడ్ చేస్తారండి. మార్క్స్ అంటున్నాను కాబట్టి ఇక్కడ టెస్ట్ ఏమి ఉండదు, మనకి టెస్ట్ ఏం కండక్ట్ చేయరండి. వాళ్ళకి అకాడమిక్గా వాళ్ళు కోర్స్ చదివినప్పుడు వాళ్ళకి ఎన్ని మార్క్స్ అయితే తెచ్చుకున్నారో ఆ మార్క్స్ని పర్సంటేజ్ వైజ్గా అంటే ఎంతమంది పోస్టులు అప్లై చేసుకున్నారో దాన్ని బట్టి ఈ సెలక్షన్ అనేది ఉంటుందండి. మనం ఇక్కడ చూసినట్లయితే ఎవరికైతే ఈ సెలక్షన్ ప్రాసెస్ క్రైటీరియా ఉంటుందండి. ఈ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి మొత్తం సెలక్షన్ అనేది ఒక 100 మార్క్స్కి డివైడ్ అయ్యి అవుతుందండి. అవి 45 మార్క్స్, 45 అండ్ 10, సో టోటల్ 100. అవి ఎలా అంటే మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఫస్ట్ పాయింట్లో మార్క్స్ ఆప్టైన్ ఇన్ ద అకాడమిక్ క్వాలిఫికేషన్, వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎంత గెయిన్ చేశారనే దానికి ఒక 45 అండి. నెక్స్ట్ వాళ్ళ టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, అది ఆ డిపార్ట్మెంట్ యజమానుల ఇష్టం అండి. అది 45 మార్క్స్ అది ఉంటుంది. తర్వాత దీనికి వెయిటేజ్ కూడా ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడైతే కంప్లీషన్ ఇయర్ ఉంటుంది కదా, దానికి వచ్చేసి వీళ్ళు ఇయర్కి 1 మార్క్ చెప్పిన అది కూడా యాడ్ చేస్తారు. సో అలా 10 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. సో మనకు వచ్చిన మార్క్స్ 45 + 45 + 10 ఈ 3 కలిపి 100కి పెడతారండి. ఈ 100 ద్వారా మనకి స్క్రూటినీ జరుగుతుంది. ఈ 100 మార్క్స్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ పోస్ట్ అనేవి ఇవ్వబడుతూ ఉంటాయి అన్నమాట అండి. సో మీ అందరికీ అర్థమైంది కదండి. మొత్తం టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్కి ఉంటుందండి. వెయిటేజ్ అయితే 10 మార్క్స్ ఇస్తున్నారండి. అది కూడా పెర్ ఇయర్. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేశారో ఆ రోజు నుంచి ఈ ఇయర్ వరకు ఎన్ని ఇయర్స్ అయితే ఉన్నాయో దానికి మనకి 1 మార్క్ చొప్పున యాడ్ చేస్తారండి. ఇది మొత్తం ప్రాసెస్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే దీని లాస్ట్ డేట్ వచ్చండి 29/7/2021 అండి. అంటే ఈ మంత్ 29th లోపుల్లో ఈవినింగ్ ఆ డేట్లో ఈవినింగ్ 5 PM మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఉంటుంది కదండి, అంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించిన డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి మనం సబ్మిట్ చేయాలండి. అది కూడా మనం పబ్లిక్ హాలిడేస్ ఏమన్నా ఉంటే చూసుకుని ఆ డేట్కి మనం రీచ్ అయ్యేలా చూసుకుంటే
మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇందులో సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ బి బిఫోర్ 5 PM అండి. ఏదన్నా ఆ డేట్లో మనకి ఈవినింగ్ 5 o'clock కల్లా మన అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి మనం రీచ్ అయ్యేలా చూసుకోవాలని. ఈ అప్లికేషన్స్లో మనం యాడ్ చేయవలసిన మెయిన్ ఎన్క్లోజర్స్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదండి, ఆ మార్క్స్ మెమోస్. నెక్స్ట్ ఇంటర్మీడియట్, అది వీరు బైపీసీ ఎంపీసీ అవి. నెక్స్ట్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే ఈ ఆప్థాల్మిక్ సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ ఉంది కదా, దాని సర్టిఫికేట్స్ అవన్నీ మార్క్స్ మెమోస్ అండి. వాటి మార్క్స్ మెమోస్, తర్వాత ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తారో పారామెడికల్ బోర్డు నుంచి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఏమైనా రెన్యువల్ చేస్తే ఆ రెన్యువల్ సర్టిఫికేట్స్. సో నెక్స్ట్ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడానండి, ఎవరైనా క్యాస్ట్ ఉన్న వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్, అది ఎంఆర్ఓతో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి. నెక్స్ట్ ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అవి కూడా అటాచ్ చేసి ఇవన్నీ మనం సబ్మిట్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ అనేది పూర్తవుతుందండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ డిక్లేర్ అయినప్పుడు చూపించాలండి. ఇప్పుడు మనం అన్నీ కూడా జిరాక్సెస్ పెట్టవచ్చని వీళ్ళు క్లియర్గా ఇచ్చారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసండి ఓసీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 42 years ఉండాలండి. ఈ మంత్ స్టార్టింగ్ అంటే 1/7/2021కి వాళ్ళకి 42 years లోపల ఉండాలి, వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. సో అలాగే ఇక్కడ కూడా ఇచ్చాడు 1/7/1979 ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కారండి. సో నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదండి, దాన్ని చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి అయితే 10 years, ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నట్లయితే వాళ్ళకి 3 years. వాళ్ళు చేసిన సర్వీసెస్ బట్టి ఒకవేళ ఎక్స్మెన్ సర్వీసెస్ ఆర్మ్ ఫోర్సెస్లో చేసినట్లయితే వాళ్ళకి ఒక 3 years ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి, ప్యూర్లీ మెరిట్, ఓన్లీ మెరిట్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ 100 marks బట్టి దాన్ని బట్టి జరుగుతుంది, ప్లస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఫాలో అవుతూ జరుగుతుంది. ఇక్కడ ఒక లింక్ ఉంది చూడండి, ఈ లింక్ ద్వారా మీరు ఆ వెబ్సైట్లోకి డైరెక్ట్గా వెళ్ళి దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఈ లింక్ అనేది మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే, అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారంటే ఈ మంత్ 22nd రిలీజ్ అయిందండి. ఇది రీసెంట్ నోటిఫికేషన్, ప్లస్ ఎర్లీగా కూడా క్లోజ్ అయిపోతుంది. దీని లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 29th జూలైలో మనకి ఇది కంప్లీట్ అయిపోతుందండి. సో ఈ పైన చూపించిన లింక్ ద్వారా అయితే మీరు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అనేది తెలుస్తుంది. వాళ్ళు ఏమైనా అప్డేట్ పెట్టినా, ఏమైనా షెడ్యూల్స్ మారినా ఈ లింక్లో ఉంటుంది. సో డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి 22/7 అండి, లాస్ట్ డేట్ ఏమో 29/7. సో స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్ అనేది 30th ఈ మంత్ 30/7కి జరుగుతుంది. లిస్ట్ అయితే ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్ అంటున్నారో అది August 1st కల్లా మనకి డిస్ప్లే చేస్తారు. మీరు ఆ లింక్ ద్వారా కూడా ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చండి. సో మీకు దీన్ని బట్టి మీరు ఫాలో అవ్వడం ఈజీగా ఉంటుంది. సో ఏదైనా ఫస్ట్ 8th లిస్ట్ పెడతారు కాబట్టి వెంటనే మేబీ ఆగస్ట్లోనే వీటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ ఇచ్చేయడం, తర్వాత జాబ్లో జాయిన్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో డిపార్ట్మెంట్ డెసిషన్ ఇస్ ఫైనల్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్యూర్గా డిపార్ట్మెంట్ వాళ్ళ స్క్రూటినీ బట్టి ఏమన్నా మన దాంట్లో ప్రాబ్లం ఉన్నా వీళ్ళు ఫైనల్గా క్యాండిడేట్ ఏదైతే చేస్తారో అదంతా డిపార్ట్మెంట్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదండి, అవి ఫాలో జరుగుతాయి. సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే మనము సాల్వ్ చేసుకోవాలి. సో ఎవరైతే ప్రకాశం డిస్టిక్లో ఉండి ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కోర్స్ చేసి ఎవరైతే ఈజీగా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకుని వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారని ఆశిద్దామండి. సో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ లింక్ ద్వారా
వెళ్ళి మీరు మొత్తానికి తెలుసుకోవచ్చు. సో లేటెస్ట్ అప్లికేషన్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఏమన్నా ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.